కాకినాడలో అమానుష ఘటన జరిగింది. అంధ సోదరీమణుల పట్ల వసతి గృహం నిర్వాహకులు కర్కశంగా వ్యవహరించారు. వారిని వసతి గృహంలోకి రానివ్వకుండా వేధించారు. తాడేపల్లిగూడెంకు చెందిన దుర్గా భవానీ రవళి 5 ఏళ్లుగా కాకినాడ శాంభమూర్తి నగర్లోని అంధుల వసతి గృహంలో ఉంటున్నారు. 2 నెలల క్రితం పెన్షన్ కోసం ఇంటికి వెళ్లారు. అయితే వారు తిరిగి వచ్చాక అనేక రూల్స్ పెట్టి అనుమతించడం లేదు అని దుర్గా భవానీ రవళి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలి అని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చాలా రూల్స్ అన్ని పెడుతున్నారండి. మమ్మల్ని అసలు లోపలికి ఎలా చేయొద్దు, రానివద్దు, మీరు రాకండి అసలు, మీరు రావద్దు అసలు అంటున్నారండి. అంత బాధ పెడుతున్నారండి, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి, చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మరి అసలు ఏంటో మమ్మల్ని అసలు ప్రశాంతంగా ఉండట్లేదండి. ప్రతిదీ రూలు టెన్షన్ పెడుతున్నారండి. కాకినాడలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ అంధ సోదరిమణుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తించవలసింది? అసలు ఏంటి ఆ రూల్స్? రైట్ మహేశ్వరి, మనం చూస్తున్నాము ఈ తాడేపల్లి గురించి చెందినటువంటి దుర్గా భవాని, అదేవిధంగా రవళి, ఈ ఇద్దరు అక్క చెల్లెలు కూడా తల్లి చనిపోవడంతో గత 5 సంవత్సరాల నుంచి కూడా కాకినాడ శాంభమూర్తి నగర్లో ఉన్నటువంటి అందుల ఆశ్రమంలో ఆశ్రయం పరిస్థితి అవుతుంది. అయితే 2 నెలల కిందట పెన్షన్ తీసుకోవడానికి కోసం చెప్పి వాళ్ళు తాడేపల్లిగూడెంలో తమ నివాసానికి వెళ్ళడం జరిగింది. తండ్రి వద్దే గత 2 నెలలుగా ఉన్నారు. కొన్ని ఇంటిగడ పరిస్థితుల వల్ల మేము తిరిగి రాలేకపోయాము. అయితే ఇవాళ హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ మిమ్మల్ని లోపలికి అనుమతించము, రావడానికి వీల్లేదు, మీరు చేరాలంటే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడంతో కొంగుతున్న వీరిద్దరూ కూడా తమకు న్యాయం జరగాలని చెప్పి వారిద్దరు కలిసి తమ సోదరుని వెంట పెట్టుకుని కాకినాడ కలెక్టరేట్ రావడం జరిగింది. కలెక్టర్ షాన్మోహన్ కలిసి తమని వసతి గృహంలో అనుమతించిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరడం కూడా జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే 2 నెలల సమయం రావడంతో అటు హాస్టల్ సిబ్బంది కూడా చేర్చుకోవడానికి విముఖత చూపించారు. నిబంధనల ప్రకారం మెడికల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి హాస్టల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే అంధత్వంతో బాధపడుతున్న మేము ఎక్కడికి వెళ్లి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నది అక్క చెల్లెలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ షాన్మోహన్ సానుకూలంగా స్పందించారు. ఒక సిబ్బందిని వెంటబెట్టి హాస్టల్లో చేర్పించేందుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రాజు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.